పాట సంఖ్య 11. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో, నా ప్రియ యేసుని నేనెప్పుడుగాదునో, నా ప్రియ యేసుని నేనెప్పుడుగాదునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, పరమాత్మ కుటము పొందను ప్రభు పాదముల చేరెదను, పరమాత్మ కుటము పొందను ప్రభు పాదముల చేరెదను, పరలోకమే ఎప్పుడుగాదునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో. సిలువ వేయబడితిని, ఇక నే కాదు జీవించుట, సిలువ వేయబడితిని, ఇక నే కాదు జీవించుట, ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును, ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో. నా పరుగు తుదముట్టింప నాకు కృపను మెండుగను సగును, నా పరుగు తుదముట్టింప నాకు కృపను మెండుగను సగును, విశ్వాస మార్గములు విసుగక పరుగెత్తెదను, విశ్వాస మార్గములు విసుగక పరుగెత్తెదను, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడుగాదునో. పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరేదను, పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరేదను, పగలు రాత్ర చటలేదు ప్రభువే దీపమయుండును, పగలు రాత్ర చటలేదు ప్రభువే దీపమయుండును, పరలోకమే
సిద్ధపడదాను ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదాను దినములు సమీపింపగా వాంఛయు అధికంపాయి దినములు సమీపింపగా వాంఛయు అధికంపాయి పరలోకము నా దేశము
శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకొక రాజ్యమివా లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని నామమున క్రీస్తులో చేసిన రాజు జేమ్స్ కుమార్ గారి యొక్క భూస్థాపన కార్యక్రమం ప్రారంభించుకోగా తర్వాత దైవదాసులు దైవాన్ని Yes,
చేతిలో వాడిగల ప్రేమ కలిగినటువంటి ప్రశ్న సృష్టించి దాని ఏలుటకు మానవుని చేతి స్వరూపుగా మీ చేతితో మీ స్వరూపంలో నిర్మించి దాని నాసికారంలో వారిని ఊది దీనికి ప్రాణాత్మగా చేసి ఈ భూమిని సృష్టిని ఏలుటకు దాని యొక్క నాయకుడిగా ఉంచినందుకే స్తోత్రాలు. అలాగే దేవ తల్లిదండ్రులలో భిన్నంగా రూపొందించి దాదాపు 80 సంవత్సరాల క్రితము దేవా మా యొక్క పేరు సెకండ్ గారిని దేవా వారి తల్లిదండ్రులకు బహుమానంగా ఏమిగా ఇచ్చారు. ఆయన జీవిత పర్యంతము ఇలాగ బాధ్యత నిర్వర్తించటకు ఈ సమయంలో ఒక పాత్రగా ఉండటం కూడా మీరు ఎన్నుకుంటూ వచ్చారు. రెండు దినాన ఈ యొక్క దేవా పిలుపునందుకు మీ సన్నిధికి చేరిండగా దేవా మా కుటుంబమును చేరవలసిన సంఘమును ఆదరించమని ముందున్న కార్యక్రమం అంతటినీ మీ చిత్తానుసారంగా క్షేమంగా నడిపించమని యేసునామమున ప్రార్థన చేస్తూ అడుగుతున్నాము తండ్రి. ప్రభు మందిరం తెలుసుకుంటుంది దేవుని మాట్లాడే జీవిత చరిత్రలో వారి సమయాన్ని సూచన రాస్తారు. దేవుని స్తోత్రం. మేనమామ గారి జయకుమార్ వారి జీవిత చరిత్రను క్లుప్తంగా చదవడానికి ఇచ్చిన సంగతిని బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలుసుకుంటున్నాను. శ్రీ జయకుమార్ గారు ఉప్పయ్య దేశమ్మ దంపతులకు తిరుపతి పట్టణంలో 1/7/1939 సంవత్సరాన ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. తర్వాత అతను నవనీతమ్మ వివాహమాడి 19 జూన్ 1959 సంవత్సరాన వారికి వివాహం జరిగినది. అతనికి ఇద్దరు కుమార్తెలతో దేవుడు వారిని ఆశీర్వదించారు. పెద్ద కుమారుడు ఏ శ్రీకుమార్, సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. రెండవ కుమారుడు పి ప్రశాంత్ బాబు, జూనియర్ అసిస్టెంట్ ఎస్పీ యూనివర్సిటీ. పెద్ద కుమార్తె పి శోభారాణి, చిన్న కుమార్తె పి శ్యామలాదేవి. అతనికి 5 మంది మనుమలు, 5 మంది మనుమరాములు. పెద్ద కుమారుడికి ఒక పెద్ద పొడవు అమ్మని, పెద్ద మనవడు మనోజ్ కుమార్, కీర్తన, లక్ష్మి, ప్రశాంత్ బాబు ఫ్యామిలీ. వాళ్ళ కోడలు, రెండవ కోడలు డ్యామ స్వరూప, స్టాఫ్ నర్స్, పిఎస్ఐ హాస్పిటల్. వాళ్ళ గ్రాండ్ డాక్టర్ కీర్తి స్మైలీ, డాక్టర్ కీర్తి స్మైలీ, ఎంబీబీఎస్. గ్రాండ్ సన్ సుష్మాన్ రాజ్. శోభారాణి ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్ దేవరాజన్, ఇంకా పెద్దాలు జయకుమార్ గారికి పోస్ట్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు 10. వాళ్ళ ఇద్దరు పెద్ద మనవలు ఎండి నవీన్ కుమార్, ఎండి ప్రవీణ్ కుమార్, సెకండ్ అట్ చెన్నై. గ్రాండ్ డాక్టర్ ప్రియాంక. చిన్న కుమార్తె శ్యామలాదేవి का डॉक्टर चंद्रहास myself joined Puskar University.
మా డాక్టర్ స్నేహ బింది సన్ పృథ్వీ చంద్ర, మా మామగారు శాంతి వ్యక్తిగా ఎస్వి యూనివర్సిటీ స్థాపించిన తొలినాళ్లలో సర్వీస్లో చేరారు. 1954లో ఎస్వి యూనివర్సిటీ స్థాపిస్తే 1957లో ఆయన సర్వీస్లో జాయిన్ అయ్యి 42 ఏళ్ల సర్వీస్ దీర్ఘమైన సర్వీస్ చేసి అతను 36/1999 సంవత్సరం సర్వీస్ నుండి రిటైర్ అయినారు. అతను 81 సంవత్సరంలో జీవించి దేవుని దాసుడు దేవుని మహిమలోకి నిన్న 28/12/2020 నిర్మాణంలోకి పిలువబడ్డారు. ఈ జీవిత చరిత్రను చదవడానికి మంచి అవకాశం పట్టి పాస్టర్ గారికి ప్యారిస్ సంఘ సభ్యులకు వందనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. Esta seria 376వ సంఖ్య నాశనం నిర్దిష్ట ప్రకారంగా ಅದರ ಇದು ಭಾರತದ ದೈವ ಸಂದೇಶ. దేవుని యొక్క మహాకృప దేవుని రోజున అందించాడు. దాసుని యొక్క శరీరంలో అస్వస్థత ఏర్పడినప్పుడు ఇతర కుటుంబాలు పెద్దలు చూపి సకాలానికి వైద్యశాలను నడిపించారు. చికిత్స చేయబడి కానీ దేవుని తలంపులు దేవుని యొక్క ప్రణాళికలు ప్రతి విశ్వాస యొక్క జీవితంలో చాలా ప్రత్యేకమైన రీతిగా ఉంటాయని కూడా ఈ సమయంలో ఎందుకంటే ఆయన మార్గాలు మన మార్గాలు కావు, ఆయన తలంపులు మన తలంపులు కావు. What all God has planned for his believers, that will be put into practice by the Lord. దేవుని ద్వారా విశ్వాసుల యొక్క జీవితంలో ఏదైతే ఏర్పాటు చేస్తాడో దేవుడు ఆ ప్రణాళికను రూపొందిస్తాడు. అది జేకుబాబు గారి జీవితంలో నెరవేరింది. మరియు ఆయన బిడ్డ ఈ లోక జీవిత యాత్రలో అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా పెరుగుతాను ఆవాసంలో తెలుసుకున్నాడు. అక్కడికి ఏ ముట్టడంతో కూడా మనందరికీ పట్టుకునేందుకు 7వ అధ్యాయంలో చెప్పబడింది. సేరపీములు ఉంటున్నారు. ఈ లోకమైన దర్శక కానీ, ఆకలి కానీ, బాధ కానీ, మెద కానీ, వ్యాధి కానీ, శ్రమ కానీ, ఇబ్బంది కానీ, సమస్య కానీ లేదు. దాసు జయకుమార్ గారు దేవుని ఎంత ఆనందిస్తున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. అంత గొప్ప వాక్యాన్ని దేవుని అనుగ్రహించారు. మత్తయి వార్త 5వ అధ్యాయం 3వ వచనం
వచ్చినప్పటి విధంగా ఆత్మవిద్యంగా హీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాక్యాన్ని మరియు దేవుడు దాసులు దేవుడు మాకు ధన్యకరమైన విషయము పర్యాయం జ్ఞాపకం. మరి సన్నివేశాన్ని సంఘటన చెప్పి నేను ఇక సందేశాన్ని ముగిస్తాను. వాస్కో డి గామా ఐరోపా దేశ వాస్తవం. మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని అతను ఆశించాడు. చాలా నెలల పర్యంతము సముద్రంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు వాస్కో డి గామా. ఒకనొక సాయంకాల సమయంలో సముద్రం ఒడ్డున తాను ప్రయాణం చేస్తున్న నౌకను ఆపేసి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. సముద్రం ఒడ్డున కూర్చొని అతను ఆలోచిస్తూ ఉన్నాడు, నేను అనుకున్న భారతదేశానికి నేను కనిపెట్టవలసిన సముద్ర మార్గాన్ని నేను కనిపెట్టగలనా అని ఆలోచిస్తూ ఉండగా తెలియనిగా తన అరచేతికి ఒక తుప్పు పట్టిన నాడెం, వెండి నాడెం ప్రబద్ధమైంది. సరే, ఆ వెండి నాడెం మీద అనేక కాలం మరియు లాటిన్ బాటలు, ఆ కాలంలో ఉన్న లాటిన్ బాటలు రాయి ఉంది. అది ఏ భాష ఉంటుందో అది గుర్తించేదానికి వాస్కోడిగా నిర్మించాడంటే సముద్రంలో శిఖను అరచేతుల్లో వేసుకుని దాన్ని బాగా రబ్ చేశాడు. దాన్ని బాగా రుద్దితే ఆ సముద్రం మరియు ఆ యొక్క వెండి నాడు మీద ఆ కాలంలో రాయబడిన మాటలు కనబడ్డాయి. ఆ మాటలు ఏమనగా నే ఆఫ్రా నో మోర్ బియాండ్. ఇది వాస్కో డి గామా జీవితంలో ఒక విధంగా చెప్పినట్టయితే భారతదేశానికి ఆయన కనుగొనవలసిన సముద్ర మార్గంలో అతను పురోగమించేదానికి నే ఆఫ్రా నో మోర్ బియాండ్, పురోగమించేదానికి ఆస్కారం లేదు. కానీ ఆ సమయంలో ఒక దైవ సేవకుడు వాస్కో డి గామా యొక్క అనుభవాన్ని మనసులో ఉంచుకొని ఆత్మీయ రీతిగా క్రైస్తవ జీవితం గురించి వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏమనగా వాస్కో డి గామా భారతదేశానికి మరియు సముద్ర మార్గం కనిపెట్టేదానికి పురోగమించేదానికి ఆస్కారం లేదు. కానీ క్రైస్తవ జీవితము నే ఆఫ్రా కాదు, నో మోర్ బియాండ్ కాదు, ప్లస్ ఆఫ్రా, ఇంకా పురోగమించవలసిన ప్రదేశం ఉంటుంది క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో. అదే జయకుమార్ గారి జీవితంలో దేవుడు నెరవేర్చారు. మరి ముందు పాడిన కీర్తనలో కూడా మనం చూస్తున్నాం, హిందూ సంగీతము పాడుతూ రంజులైన భక్తాలతో చింత లేకుండా నిలిచేపోతాం మందు విశ్రాంతులు. అక్కడ ముందు తెలిపిన రీతిగా కాకలి, బాధ, వ్యాధి, వ్యధ, శ్రమ, సమస్య, కష్టము లేని ఆ పరమ సహవాసములో దాసుడు చేరి ఉన్నాడు. దేవుని ఆనందిస్తున్నాడు, దేవుని దీనికంటే ఆనందకరమైన జీవితం కూడదు. అందుకే సంకీర్తన గ్రంథము 16వ సంకీర్తన 5-6 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నీవే నా భాగము కాపాడుతున్నావు, మనోహర స్థలములో నాకు పాలు ప్రాపించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన జీవితంలో జయకుమార్ గారి యేసుక్రీస్తు వలన మీ హృదయములకు గీతాలకు కావాలి. మూడు
నేనే పునరుద్ధానము జీవమును సెలవించిన మా త్రియేక దేవ మహాపరిషుద్ధుడ మహోన్నతుడా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా అతని మీద జై కుమారి గారి కొరకై మీకు స్తోత్రాలు. ప్రభువా మీ పనులతో పెరుగుతో మీ మహిమలోనికి నా తండ్రి మీ దాసుని మీరు నడిపించుకున్నందులకై మీకు స్తోత్రాలు. నలునారా తిరిగి అన్నటువంటి మీ మహిమకరమైన పిలుపును ప్రభువా మీ దాసుని అందుకొని మీ చెంత చేరినందులకై ప్రభువా మీకు స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయింది. మీ నామమునకు స్తుతిని స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను. 81 సంవత్సరాలుగా ప్రభువా మీ దాసుని మీరు కాచి కాపాడినందులకై స్తోత్రాలు. వారి జీవితం కొరకై మీకు స్తోత్రాలు, వారి కుటుంబం కొరకై మీకు స్తోత్రాలు. ప్రభువా యొక్క వెస్ట్ ప్యారిష్ వారు అందించినటువంటి సేవల కొరకై మీకు స్తోత్రాలు స్తుతులు మేము చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి మీ మహిమకరమైన జీవితాన్ని భూలోకంలో వారు అందించినందులకై ప్రభువా మీకు వందనాలు మేము చెల్లిస్తున్నాను. మీ దాసులు విడిచి వెళ్ళినటువంటి కుమారుల కొరకై, కుమార్తెల కొరకై, వారి కుటుంబాల కొరకై ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి మీరు వారిని ఆదరించి ఓదార్చినందులకై దేవా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ భక్తుల మరణం మీ దృష్టికి ఎంతో విలువైందని మీరు సెలవిచ్చినందులకై ప్రభువా మీకు స్తోత్రాలు. మీ దీని దాసిన ఆత్మని ప్రభువా దేవదూతుల మీద మేము మోసుకొని వెళ్ళారు మేము విశ్వసిస్తున్నాం. అందుబట్టి మీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా దయగల మాత్రం మీ మాటలు చేశారు. ఈ రోజు కుటుంబాన్ని మీరు ఆదరించినందులకై దేవా మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ పునరుత్థానము ప్రభువా ఆ శుభప్రదమ నిరీక్షణతో మీ దాసుని మీ రాజ్యంలో ప్రభువా ముఖాముఖ మేమందరం చూడబోతున్నాము అన్నటువంటి నిరీక్షణ నమ్మకంతో ప్రభువా మేమందరం ఆదరించబడుతున్న కృపను రాజ్యం యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి
ప్రకాశ వస్త్రముతో పరలోకమహిమతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే ప్రకాశ వస్త్రముతో పరలోకమహిమతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే అంత్య సూచనలు చూడుము ప్రభురాకకు మునుపు క్రీస్తు నిశ్చయముగా వచ్చును పూరా శబ్దముతో విస్తరించు లోకమందు యుద్ధము కరువులు విస్తరించు పాపములు దుఃఖము కలవరము ప్రకాశ వస్త్రముతో పరలోకమహిమతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే పాపముచే జన్మించిరి తల్లి గర్భము నుండి కోపము దుష్ట మోసము ఎల్లారి హృదయములు పాప దృష్టి జారాచోర దేవా దూషణ హత్యలు వేపుగా దుష్ట గర్భము హృదయ రోగములు ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే వెళ్ళారు పరలోకమునకు ఎవ్వారు పాపముతో చాలావు నీతి క్రియలు ప్రార్థనలు రక్షింపవు చాలును యేసు రక్షింప ప్రాణమర్పించేను కలుషములు కడుగను తన రక్తము చిందించే ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకంబున కీర్తించును మేఘంబుపై ప్రభువే క్షణములోనే గతించును జీవితమే పాటిది నయాస్తిని దీనారుడు నరకము పాలగున్ నిన్ను రక్షింప నీ ప్రభు సిద్ధముగా నిలచే
స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కూడి ఉన్న వారందరినీ కూడా నేను ఆదరించి ఓదార్చమని బలిష్టమైన యేసు దివ్యనామములో ఆశ్రయించుతున్నాను. దేవుని యొక్క మాటల్ని మనం మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనం అనుభవింపతగదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే లేని ఇతరులే మీరు దుఃఖపడుకుడి. ఆదామునందు అందరూ ఎలాగ మృతుకునుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కావున నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుడి. నీతిమంతుడు ఎట్లు మృతి పొందునో చూడము, ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుదురు. కీడు చూడకుండా మా పాపం నిమిత్తము మా మీద న్యాయ ప్రకారము కోపమునందు ఓ ప్రభువా సహాయమునకై నిన్నుగాక కృప చేత తన యొద్దకు చేర్చుకుంటూ అనుగ్రహించున్నాడు. కావున సమస్తమును తన లోబర్చుకున్న దాని శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవార్థమై పునరుద్ధానము కలుగునన్న నిరీక్షణతో జయకుమారి గారి యొక్క శరీరమును మంటికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. Hallelujah.
హల్లెలూయా పాట పాడేదము హల్లెలూయా పాట. శత్రువు విశ్వాస ప్రమాణాలు నేను పరలోకమును ఆయన తండ్రి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను పరిశుద్ధాత్మ చేత గర్భధరించబడి కనికన బలిని పుట్టి పొంది పిలాతుకు శ్రమపడి చనిపోయి సమాచేయబడినాడని పాతాళము దిగి చనిపోయిన వాళ్ళ మూడవ లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుర్చీ వైపున కూర్చున్నాడు. నేను పరిశుద్ధ సంఘమును పరిశుద్ధ ఐక్యతను పాపపరిహారమును శరీర పునరుత్థానము నిత్య జీవమును ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా ప్రభువా మీకు స్తోత్రాలు. మీ దాసుని ఈరోజు మేము పాత పెడుతున్నాం ప్రభువా. మీ రాజ్యంలోని మీ దాసుని మేము చూడబోతున్నామన్న మీ రాజ్యంలో చేరడానికి జీవించడానికి కృపను దయచేయండి. ప్రియ తండ్రి యొక్క జీవితాన్ని బట్టి స్తోత్రాలు. 81 వసంతములుగా ప్రభువా మీ దాసుని జీవితం ద్వారా మీరు మహిమ పొందినందులకై స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఈ యొక్క భూస్థాపన ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని ఆదరణ సమాధానం ఓదార్పు ప్రియ తండ్రి విడిచిపెళ్ళిన కుటుంబీకులు దేవుడు అనుగ్రహించుకుంటారు. జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను తెలుపుము నాంతము నాకు తెలుపుము నాంతము నాకు తెలుపుము నాయువు ఎంతో తెలుపుము నాంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడనో తెలుపుము ఎంతల్పుడనో విరిగి నలిగియున్నాను
పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను. నాలుగో శరణం ఆదినము ప్రభు గుర్తెరిగితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందమును కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను. ఆకర్షణం నా నేత్రములో మూయబడగా నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను నదారిన్ ఆ గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను పరవాసిని నే జగమున ప్రభువా